స్వదేశీ ఆయుధాల తయారీ కోసం ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో స్థాపించిన ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఆర్ఆర్పీఎల్ సంస్థ మరిన్ని అత్యాధునిక AK-203 రైఫిల్స్ను భారత ఆర్మీకి అందించనుంది. షేర్ అని పిలిచే ఈ ఆయుధాలు నిమిషానికి 700 బుల్లెట్లు కాల్చగలవు. శత్రు సేనలకు చుక్కలు చూపిస్తాయి. ఇప్పటికే 48,000 ఆయుధాలను భారత ఆర్మీకి ఈ సంస్థ అప్పగించగా సైనికులు వాటి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మరో 7,000 రైఫిల్స్ను మరో 2 వారాల్లో అందించనుంది. ఒప్పందంలో భాగంగా 2030 నాటికి 6 లక్షల రైఫిల్స్ను అందిస్తామని ఐఆర్ఆర్పీఎల్ సంస్థ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లోని ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఆర్ఆర్పీఎల్ కంపెనీ భారత సాయుధ దళాలకు క్రమంగా అత్యాధునిక AK-203 రైఫిల్స్ ను అందిస్తోంది. గత 18 నెలల్లో 48,000 ఆయుధాలను భారత ఆర్మీకి ఐఆర్ఆర్పీఎల్ సంస్థ అప్పగించగా సైనికులు వాటి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మరో 7,000 రైఫిల్స్ ను మరో 2 వారాల్లో ఐఆర్ఆర్పీఎల్ సంస్థ అందించనుంది. అదనంగా మరో 15,000 ఆయుధాలు డిసెంబర్ నాటికి అందనున్నాయి. షేర్ అని పిలిచే ఈ రైఫిల్స్ కలాష్నికోవ్ సిరీస్ ఆయుధాలకు ఆధునీకరించిన వెర్షన్ గా చెబుతారు. AK-203 రైఫిల్స్ నిమిషానికి 700 బుల్లెట్ల వరకు కాల్పులు జరపగలవు. 800 మీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. 5,200 కోట్ల రూపాయల ఒప్పందంలో భాగంగా 6 లక్షల AK-203 రైఫిల్స్ ను 2032 నాటికి ఐఆర్ఆర్పీఎల్ సంస్థ భారత ఆర్మీకి అప్పగించాల్సి ఉంది. అయితే 2030 నాటికే వీటిని అప్పగించనున్నట్లు ఈ సంస్థ తెలిపింది. ఇందుకోసం వచ్చే ఏడాది నుంచి ఏటా 1,50,000 AK-203 రైఫిల్స్ ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. AK-47, AK-56 రైఫిల్స్ తో పోలిస్తే AK-203 రైఫిల్స్ చాలా అధునాతనమైనవి. వీటిని కలాష్నికోవ్ సిరీస్ లోని అత్యంత ప్రాణాంతకమైన రైఫిల్స్ లో ఒకటిగా భావిస్తారు. 3 దశాబ్దాలకు పైగా సేవలందిస్తోన్న ఇండియన్ స్మాల్ ఆర్మ్ సిస్టమ్స్ ఇన్సాస్ రైఫిల్ స్థానంలో AK-203 రానుంది. వీటికి 7.62 x 39 mm కార్ట్రిడ్జ్ ఉండగా ఇన్సాస్ కు 5.56 x 45 mm కార్ట్రిడ్జ్ కలిగి ఉంటుంది. వాటి మ్యాగజైన్ లో ఒకేసారి 30 కార్ట్రిడ్జ్లను ఉంచవచ్చు. తిరుగుబాటు నిరోధక, ఉగ్రవాద నిరోధక చర్యలలో భారత దళాల కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి వీటిని రూపొందిస్తున్నారు. ఈ రైఫిల్ బరువు దాదాపు 3.8 కిలోలు కాగా ఇన్సాస్ బరువు 4.15 కిలోలు ఉంటుంది. షేర్ రైఫిల్స్ బట్ స్టాక్ లేకుండా 705 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. మరోవైపు ఇన్సాస్ రైఫిల్స్ 960 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ సహా ఉత్తర పశ్చిమ సరిహద్దుల వెంబడి మోహరించిన సైనికులకు AK-203 రైఫిల్స్ కీలక అస్త్రాలుగా మారనున్నాయి.